వెల్కమ్ టు వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సో ఈరోజు మనతో స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శంఖశాస్త్ర నిపుణులు మరియు ఆస్ట్రాలజీ నిపుణులు జయం జనార్దన్ గారు. గత 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ అండ్ అలాగే ఎవరైనా సంతాన సమస్యలు ఉన్న ఆరోగ్య సమస్యలు మరియు విదేశీ చదువులు కుటుంబ కలహాలు ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్ ఇస్తూ అందరికీ సలహాలు ఇస్తూ ఉంటున్నారనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఏమైనా సలహాలు కావాలంటే కూడా మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో అండ్ న్యూమరాలజిస్ట్ జయం జనార్దన్ గారు. మరి లేట్ చేయకుండా వారిని మరి కాస్త క్వశ్చన్స్ అడిగి మీ సలహాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. సో ఎవరికైనా అంటే మీరు న్యూమరాలజిస్ట్ మరియు ఆస్ట్రాలజిస్ట్ కాబట్టి సో ఏ విధంగా మీరు పుట్టిన సంతానం లేని వాళ్ళకి సలహా ఏమి ఇస్తారు గురుగారు? ఈ రోజు ఇంట్లో ఓకే, ఈ రోజు చిన్న పిల్లలు ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎంతో నరకం ఉంటుంది. అంటే అది అనేది సంతానం లేని వారికి అనేది ఆ బాధ తెలుస్తుంటుంది. సో మీరు ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా, మీరు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్నా మీకు ఆ సంతానం ఇబ్బంది అనేది ఒకటి ఉంది. కాబట్టి దానికి సమస్య జీవితంలో ఇక మీకు పిల్లలు పుట్టారు అని చెప్పి డాక్టర్లు నిర్ధారించిన మీకు జీవితంలో ఇక సంతాన యోగం లేదని పెద్ద పెద్ద పండితులు చెప్పినా ఒక్కసారి వచ్చి నన్ను కలవండి, ఒక్కసారి వచ్చి కలవండి. మీకు ఎటువంటి సంతాన సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఒకసారి మీకు చిన్న రెమెడీ చెప్తా. దానికి వేలు రూపాయి కూడా ఖర్చు కాదు. అది మీ ఇంట్లోనే మీరు భార్యాభర్తలు ఒక 21 రోజు నిష్టగా మీ ఇంట్లోనే ఆ రెమెడీ చేసుకుంటే 100% వాళ్ళకి సంతాన యోగం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మీకు డాక్టర్లు ఎటువంటి విషయంలో కూడా ఇంకా పిల్లలు గారు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చినా కూడా దాని విషయంలో నేను మాత్రం 100% ఖచ్చితంగా వాళ్ళు ఒక్కసారి నా దగ్గరకు వస్తే చిన్న రెమెడీ చెప్పి వాళ్ళకి ఆ సంతాన యోగం అనేది వాళ్ళకు ఆ రెమెడీ చెప్తే వాళ్ళు 100% సంతాన యోగం అనేది అవుతుంటారు. మరి ఇప్పుడు ఇవాళ రేపు ఈ జనరేషన్లో చాలా మంది డాక్టర్స్ని కన్సల్ట్ అయినా కూడా ఎన్ని మందులు వాడినా ఎన్ని చికిత్సలు తీసుకున్నా కూడా అసలు సంతాన సమస్యలు అనేది రోజు రోజుకి పెరిగిపోతా వస్తుంది. సో అట్లాంటి వారికి మీరు ఇచ్చే పరిష్కారం అయితే ఇదన్నమాట. దేనికైనా సొల్యూషన్ ఉంటుంది అమ్మా, ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది. నేను చెప్పేది అదే. ఎంత వాళ్ళకు 50 years వాళ్ళకు కూడా ఇక సంతానం కాదు అని చెప్పి డాక్టర్లు కూడా నిర్ధారించిన వాళ్ళకి చిన్న రెమెడీస్ మాత్రం నేను చెప్తాను. 100% తప్పకుండా సంతాన యోగం అవుతుంది, గ్యారంటీ చెప్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు సంతాన సమస్యలకి మీరు పుట్టిన తేదీ అవన్నీ చూస్తారా లేకపోతే ఎలాగా? ఇద్దరి భార్యాభర్తలది ఇద్దరి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే అది ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం కాకుండా కంపల్సరీ ఆస్ట్రాలజీలో చూడాలి. ఎందుకంటే అతని లగ్నం ఏ రాశి వస్తుంది, ఏ లగ్నం వస్తుంది, పంచమాధిపతి పిల్లలకు సంతానానికి సంబంధించింది పంచమాధిపతి ఉంటారు గ్రహం. ఆ గ్రహం నీచబడిపోయిందా, ఎలా ఉన్నది, సరే జాతక చక్రంలో ఏ రకంగా ఉన్నా కూడా నేను చెప్పే రెమెడీ ఏంటంటే గ్యారంటీగా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. నా దగ్గర చాలా మంది వచ్చారు, చాలా అది పాజిటివ్ వాళ్ళకి వైబ్రేషన్స్ వచ్చాయి, చాలా మందికి సంతానం అయింది. ఎందుకంటే పోయిన జన్మలో చేసుకున్న కర్మఫలం బట్టి ఈ జన్మలో ఒక్కొక్కరు 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుంటే ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఎంత నరకం ఉంటుంది వాళ్ళకు. అందుకే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా. ఏదన్నా వాళ్ళకు నేను చెప్పే మంచి మాట వాళ్ళకు ఉపయోగపడితే సంతోషమే కదా. కాలర్ తీసుకో. సో మన ఆడియన్స్కి ఎవరికైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాము, కాల్స్ తీసుకుందాము. ఫస్ట్ కాల్ తీసుకుందాం. హలో. ఓకే, సో గురుగారు ఒక కాల్ తీసుకునే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. చాలా మంది లైఫ్లో సెటిల్ అయినా కూడా వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చి అసలు ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటుంది, మంచి జాబ్ ఉంటుంది, కానీ వివాహ యోగం అనేది రాదనమాట. ఎందుకంటారు? కర్మాది పోయిన జన్మ చేసుకున్న కర్మఫలం అంటారు. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుందమ్మా. వాళ్ళు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకు ఏ లగ్నం అవుతుంది, ఏ నక్షత్రం అవుతుంది, వాళ్ళకి ఏమైనా కుజదోషం ఉందా అంటే ఇప్పుడు వివాహ సమస్య అనేది ఒక కుజదోషం ఉంటే కూడా కాదండి. వాళ్ళు పెళ్ళిళ్ళు కాదు అనుకుంటారు. కుజదోషం అంటే సప్తమ కుజదోషం, అష్టమ కుజదోషం ఉంటుంది కదా. దానికి ముందే బిఫోర్ మ్యారేజే కొన్ని వాళ్ళకి రెమెడీ చేసేసుకుంటే వాళ్ళకి ఆ ఇబ్బందులు అనేది ఏముండదు. దేనికైనా సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. ఒకసారి ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కు ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకొని ఒకసారి నన్ను కలిస్తే 100% వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, సో కుటుంబ కలహాల గురించి మాట్లాడుకుంటే అసలు మనకి చాలా మంది ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ గా మనం
స్టేబుల్గా ఉన్నాము, మనం అనుకున్నంత సంపాదిస్తే చాలు, మన లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండదు అని అనుకుంటారు. డబ్బులు ఎన్ని ఉన్నా కూడా కుటుంబ కలహాలు అనేది డెఫినెట్లీ ఉంటుంది చాలా మందికి, మనశ్శాంతి ఉండదు. అసలు దీనికి పరిష్కారం ఏముంటుంది, రెమెడీ ఏంటి? అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే పెళ్లి మ్యాచింగ్ చూసినప్పుడే ఇద్దరి నక్షత్రాలు చూసుకోవాలి. యాక్చువల్గా కంపారిటిబిలిటీ అంటారు కదా, ఇద్దరు నక్షత్రాలు చూసుకొని ఇద్దరికి రాసులు ఎలా ఉన్నాయి, రాసులు ద్విద్వాదశకాలు అవుతున్నాయా, లేకపోతే రాసులు షష్టాష్టకాలు అవుతున్నాయా, లేకపోతే సమసప్తకాలు అవుతున్నాయా, అలాగే నక్షత్రాలు కూడా ఇద్దరి నక్షత్రాలు సరిపడే నక్షత్రాలు ఉన్నాయా, లేకపోతే దాంట్లో వైరం కలిగించే నక్షత్రాలు కూడా ఉంటాయి. సో అటువంటి నక్షత్రాలు ఏమంటే ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. సరే అయిపోయింది, ఇప్పటికైనా ఏం కావాలంటే భార్యాభర్తలది ఇద్దరిది డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చుకుంటే ఎవరి ప్రాబ్లం దేంట్లో ఉందని దానికి చిన్న చిన్న రెమెడీ చేసేసుకుంటే సరిపోతుంది అమ్మా. పెద్దగా ఏం అవసరం లేదు, చిన్న రెమెడీ. ఈ రోజులల్లో ఎవరికి పేషెన్స్ ఉండలేదు. ఇప్పుడు ఏమన్నా భర్త ఏమన్నాడంటే ఆమెకి ఈగో హట్ అయిపోతుంది, సారీ అని చెప్పారు. ఈయనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, ఆమెకు సారీ అని చెప్పారు. ఈ సారీ 4 గోడల మధ్యలో భార్యాభర్తలు సారీ చెప్పుకుంటే అసలు ఈ ప్రాబ్లంకు ప్రాబ్లం ఉండదు దీనికి భార్యాభర్తల మధ్య. కాల్ తీసుకుందాం. నాగరాజు గారు ఉన్నారు ఆకువీడ్ నుంచి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి నాగరాజు గారు, ఎలా ఉన్నారు? అయితే మనతో పాటు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆస్ట్రాలజర్ ఉన్నారు. సో మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి తెలుసుకుంటారు మేడం. ఏంటండి? మా అబ్బాయికి చెప్తాను మేడం. మా అబ్బాయిది చెప్పండి. అబ్బాయి పేరు చెప్పండి. ఆదిత్య శ్రీమౌళి. ఆదిత్య శ్రీమౌళి అండి. ఏమని పిలుస్తారు? ఆదిత్య అని పిలుస్తారా? ఆదిత్య అని పిలుస్తామండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 18వ తారీఖు 7వ నెల 2009 అండి. 18 7వ నెల ఓకే 2009. ఓకే మధ్యాహ్నం 2 పాలకొల్లు. రాసుకోమ్మా. మధ్యాహ్నం 2 గంటలకి పాలకొల్లు అండి. ఆదిత్య నా పేరు. ఆదిత్య, ప్లేస్ పాలకొల్లు. పేరు ఆదిత్య అండి? అవును మేడం. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 18/7/2009. ఆదిత్య అవునా అండి? అవును మేడం. అవును సార్. ఓకే. ఆదిత్యలు అనేది ఒక నంబర్లా 17 నంబర్ వస్తుంది. అది దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ నంబర్ అనేది వెళ్ళిన చోట వ్యతిరేకత, ఎంత కష్టజీవి అయినా ఓటమి అనేది ఉంటుంది. ఈ పేర్ల కొద్దిగా రాంగ్ నంబర్ ఉంది. ఒక సిస్టంలో 17 నంబర్ వస్తుంది, ఇంకొక సిస్టంలో మంచి నంబర్ వస్తుందండి 32వ నంబరు. ఒక్కసారి ఈ బాబుది ఒకసారి హారోస్కోప్ కూడా చూస్తా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఏం చదువుకుంటుండే ఇప్పుడు బాబు? ఏంటమ్మా? 10th. ఓకే. ఒక్క నిమిషం. 18/7/2009. టైం ఎంతమ్మా? టైం 2 గంటలు. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే 2 PM. ఎక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్? పాలకొల్లు. ఓకే రైట్. బాబుది వచ్చేసి నక్షత్రము కృత్తికా నక్షత్రం, 4వ పాదం, రాశి వృషభ రాశి, తులా లగ్నం, సాటర్డే పుట్టిండు కదమ్మా, ఏకాదశి రోజు. ఓకే లగ్నాధిపతి శుక్రుడు. ఓకే 1 2 3. ఈ బాబుకు అష్టమ కుజదోషం ఉందండి. ఒకసారి ఎందుకంటే నేమ్ కూడా బాగలేదు, అష్టమ కుజదోషం ఉంది. ఈ అష్టమ కుజదోషం వల్ల మ్యారిటల్ లైఫ్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పేరు అనేది ఒక 17 నంబర్ల 17, దాంట్లో నిఖిల్, హరీష్, రాహుల్, శారద, సరిత అనే పేర్లు ఇవన్నీ 17 నంబర్ల నేమ్ నంబర్ అని వచ్చింది. కానీ ఒకసారి మీరు వీలైతే మీరు ఒక్కసారి ఆ స్క్రోల్ అయ్యే నంబర్లకు ఫోన్ చేసి మీరు ఆ బాబుదికి ఆ నేమ్ అనేది కరెక్షన్ చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే 17వ నంబర్ అనేది చాలా నెగిటివ్ నంబరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాము. చెప్పండి. రామారావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. డేట్ ఆఫ్ బర్త్ అడగండి. రామారావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి చెప్పండి. మీ ప్లేస్ చెప్పండి, ఎక్కడ పుట్టారు మీరు? బొబ్బిలి. రామారావు
రామారావు అని పిలుస్తారా అండి? రామారావు అని పిలుస్తారు సార్. ఓకే ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/2/85. 18/2/1985. ఏం చేస్తారు సార్? మెకానిక్ అండి. మెకానిక్. ఓకే. 18 రామారావు అనే ఒక నేమ్లా 18 నంబర్ అనే నేమ్ వచ్చింది సార్. నెగిటివ్ నంబర్ ఉంది. ఒక సిస్టంలో 31, అది కూడా బాగాలేదు. ఒక సిస్టంలో 18 నంబర్. ఇది టెన్షన్ నంబర్, యాక్సిడెంట్ ప్రోన్ సంబంధించిన నంబరు. అలాగే అన్లక్కీ నంబరు, డైవర్కి సంబంధించింది, హెల్త్ ప్రాబ్లంకి సంబంధించింది, ఫైనాన్స్కి ప్రాబ్లంకి సంబంధించిన నంబరు. న్యూమరాలజీ ప్రకారం అయితే పేర్లు అనేది ఒక నెగిటివ్ నంబర్ 18 అనేది ఒకటి వచ్చింది. అది కాకుండా ఒకసారి మీకు ఆరోస్కోప్ కూడా చూసి ఒక్క నిమిషం. టైం సార్, టైం చెప్పండి. ఉదయం 10:10 అండి. ఉదయం 10 మధ్యలోనండి. ఏఎమ్మా? ఏం సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. 18/2/1985 కరెక్టేనా సార్? 18/2/1985 కరెక్టేనా సార్? సార్. హలో సార్, మీది డీటెయిల్స్ వచ్చేసి శ్రవణ నక్షత్రం సార్ మీది. శ్రవణ నక్షత్రం, మకర రాశి, మేష లగ్నం, మండే రోజు పుట్టారు. మండే రోజు పుట్టారు కదా? సోమవారం పుట్టారు కదా? సోమవారం అండి. మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? ప్రెజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, బ్యాక్ పెయిన్. మీకు లగ్నంలో రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. ఇది కంప్లీట్ సంపూర్ణ కాలసర్పదోషం అంటారు. ఈ లైవ్లో ఇవన్నీ చెప్పడం కుదరదు కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ పైన నంబర్లకు ఫోన్ చేసి ఒకసారి ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్గా, ఎందుకంటే ఇవి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇవన్నీ చెప్పాలంటే అందరి ముంగట చెప్పలేము కాబట్టి ఒకసారి మీరు ఇది అయిపోయినాక మీరు ఒకసారి కాల్ చేయండి, పర్సనల్గా మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే రామారావు గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. చెప్పండి. హలో, విజయనగరం నుండి వినోద్ గారు మాట్లాడుతున్నారు. హలో వినోద్ గారు, నమస్తే. సో గురుగారితో మాట్లాడండి సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/6/1990. ఓకే అండి. వినోద్ ఆ పేరు? అవును సార్. ఏం చేస్తారు సార్ మీరు? అదన్నా ఇంగ్లీష్ ఇంతవరకు ప్రైవేట్ స్కూల్ కాలేజీలో చేశాను. ఇంతవరకు జాబ్ ఏం లేదు సార్. కొంచెం ఎక్కడ ఉండలేకపోతున్నాను. మ్యారీడా? మ్యారీడ్ సార్. ఓకే. ఎంత వినోద్ అనే పేరునే నో అనే అక్షరం వస్తుంది. వినోద్ నెగిటివ్ నంబర్ ఉంది. విన్ను నో అంటే విన్ను ఎప్పటికి కాలేరు. విన్నో, వినోద్, వినోద్. మనోహర్ అంటే మ్యాన్ నో, విన్నో చాలా నెగిటివ్ ఉంది సార్. ఇది నెంబర్ మంచిదైనా కూడా ప్రొనౌన్సియేషన్ అనేది వినోద్ అనేది ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఎందుకంటే పేరే ముఖ్యం. పేరు ఎంత బాగుంటే మనకు ఆ వైబ్రేషన్స్ అనేది మనిషి ప్రభావం మీద పడుతుంటుంది. కాబట్టి ఒక్కసారి టైం అనేది సరిగ్గా ఉండదు. కాబట్టి ఒక్కసారి ఈ షో అయిపోయినాక ఒకసారి ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఒకసారి కాల్ చేయనా, నేను పర్సనల్గా మీరు వాట్సాప్ చేసినా పర్వాలేదు, పర్సనల్గానే మాట్లాడతా. ఓకే, నమస్తే వినోద్. ఓకే వినోద్ గారు, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనతో పాటు ప్రియదర్శిని ఉంది కాల్లో. చెప్పండి. హలో ప్రియదర్శిని గారు, సో గురుగారు ఉన్నారు, మీ సమస్యలు ఏమైనా ఉంటే అడగండి. హలో మేడం చెప్పండి అమ్మా. ప్రియదర్శి నా పేరు. మీకేనా ఇంకెవరికైనా మేడం? డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 16/4/1994. 16/4/1994. మ్యారీడా మేడం? మ్యారీడ్ అండి. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు ప్రెజెంట్? ఇంట్లోనే ఉంటానండి, కానీ హౌస్ వైఫ్. ఓకే ఓకే. ఏం చదువుకున్నారమ్మా? ఇంటర్ చదువుకున్నానండి. ఓకే. ప్రియా అనే నంబరులో 13వ నంబరు డెత్ నంబర్ ఉందమ్మా. మీ నంబర్లో ఏదైతే న్యూమరాలజీ రాకూడదో డెత్ నంబర్ అనేది 13వ నంబర్. ఈ 13వ నంబర్ అంటే ఇప్పుడు అమెరికాలో అవాయిడ్ చేసి ఈ నంబర్ అంటే ఇప్పుడు ఏదైనా హోటల్స్ ఉంటాయి కదా, 10 నంబరు, 11, 12
ఇది 12A అని పెడతారు, 13 అని పెట్టారు. ఎందుకంటే అది యాక్సిడెంటల్ నెంబర్ అంటారు 13 అనేది. కంప్లీట్ అమెరికాలో కానీ ఎక్కడ వేరే వేరే కంట్రీస్లలో దీని ఏంటంటే దీన్ని డెత్ నెంబర్ అంటాం. అంటే ఒక చనిపోయిన శవానికి వైబ్రేషన్స్ ఉంటాయా, నెగిటివ్ ఉండే పాజిటివ్ ఉండే కదా. అంటే వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా డెత్ నెంబర్ అంటాడు. యాక్సిడెంటల్ ప్రోన్కు సంబంధించింది, అపకీర్తికి సంబంధించి, అవమానాలు, మానసిక ఒత్తిడి, ఎడతగని కష్టాలు, ఇవన్నీ త్వరలోనే ఎదుగుతారు, తొందరనే పతనం అయిపోతారు. ఇది చాలా నెగిటివ్ నెంబర్ ఉందమ్మా. ఒక్కసారి మీరు ఈ షో అయిపోయినాక ఒకసారి ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు ఫోన్ చేయండి అమ్మా. మీకు నీట్గా ఆ జాతక చక్రం కూడా చూసి దాంట్లో ఏ నక్షత్రం వస్తుంది, ఏ రాశి వస్తుంది, మీ కెరియర్ ఎలా ఉంటుందని చెప్పి కంప్లీట్గా మీకు జాతక చక్రం అని ఇవ్వడం అవుతుంది. ఈ పేరు మాత్రం కంపల్సరీ ఒకసారి ఇది 13 నంబర్ ఉంది, చేంజ్ చేసుకోవాల్సిందమ్మా. నమస్తే అమ్మా. రైట్, థ్యాంక్ యూ ప్రియదర్శిని గారు. గురుగారు ఇప్పుడైతే మనతో పాటు హేమకుమార్ గారు ఉన్నారు, వైజాగ్ నుంచి కాల్ చేశారు. చెప్పండి. హలో. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ హేమకుమార్ గారు. సో గురుగారితో మాట్లాడండి. సార్ గురుగారు డేట్ ఆఫ్ బర్త్ అండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 09/11 నవంబర్ 11వ నెల నవంబర్ 9, 1990 సార్. 1995. 1990. ఏం చదువుకున్నారు సార్? ఏమని పిలుస్తారు మిమ్మల్ని? ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? హేమకుమార్ అని పిలుస్తారు. హేమ అంటారా, హేమకుమార్ అంటారా అందరు? హేమ ఎప్పుడైనా ఈ 4 పేర్లతో పిలుచుకోవద్దమ్మా. 4 పేర్ల అనేది రాహుకు సంబంధించింది. రాహు అంటే పాము. ఇటువంటి హేమ, రవి, గిరి ఇలా ఉంటాయి కదా 4 నంబర్లతోటి. వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవ్వారంటే ఇప్పుడు ఇదివరకు యువరాజ్ సింగ్ ఐడియా ఉంది, ఆ క్రికెట్ ప్లేయర్. అతను ఏమని పిలిచేది? అతన్ని యువరాజ్ సింగ్ అని పిలిచేది. ఎప్పుడైతే ఆయనని యువి అని పిలుస్తున్నారో 4 లెటర్లతోటి, ఆయన కనీసం ఒక 2.5 సంవత్సరాలు హాస్పిటల్ని అడ్మిట్ అయినాడు. అంత డేంజర్ అనేది. ఎందుకంటే మనకు భగవంతుడు ఇచ్చిన పేరు స్పష్టంగా మనం పలుకుతే దానికి మంచి వైబ్రేషన్స్ ఉంటాయండి. అవి అలాగే పక్కకు పెట్టేసి సగం కట్ చేసి ఇలా పిలుస్తుంటే ఏమనేది బ్యాంకులో 2 అకౌంట్లు ఓపెన్ చేసినట్టు, 2 బ్యాంకుల అకౌంట్ చేసినట్టు. దీంట్లో ట్రాన్సాక్షన్స్ కావు, దీంట్లో ట్రాన్సాక్షన్స్ కావు. దయచేసి ఏమగారు మీరు ఒకసారి షో అయిపోయిన తర్వాత ఒక్కసారి కాల్ చేయండి. మీకు మనకు జాతక చక్రం కంప్లీట్గా చూసి ఇప్పుడు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, మీ నక్షత్రం ఏంది, మీ రాశి ఏంది సార్? టైం చెప్పండి. 8:35 AM. ఒక్క నిమిషం. మీకు మెయిన్గా ఫస్ట్ ఈ నేమ్ నెంబర్ అనేది ఒకటి చేంజ్ చేసుకోండి సార్. బాగాలేదు ఈ నేమ్ నెంబర్. నా దగ్గర రాకుండా ఇంకెక్కడైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా మీ నేమ్ చేంజ్ చేసుకోండి. మీకు వీలైతే ఒకసారి స్క్రీన్ పైన కనబడే నంబర్లకు ఫోన్ చేయండి. 9/11/1990 కాదు సార్? ఓకే. టైం 8:35. 8:35 పొద్దున్న సాయంత్రమా సార్? ఉదయం. ఓకే. మీకు నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి, వృశ్చిక లగ్నము, శుక్రవారం రోజు పుట్టారు మీరు. ఓకే. మీకు లగ్నం వృశ్చిక లగ్నం. మీకు ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఓకే. మీకు చాలా కుజదోషం ఉంది. ఈ రవి అనేది దశమాధిపతి నీచబడిపోయిండు. కొద్దిగా మీరు ఇవన్నీ చెప్పడం కుదరదు సార్. మీరు ఒక్కసారి ఈ షో అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనబడే నంబర్లకు ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రాగలరు. నమస్తే. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చెప్పండి. హలో, శ్రీనివాస్ మూర్తి గారు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. ఏం పేరమ్మా? శ్రీనివాస్ మూర్తి గారు. ఏమని పిలుస్తారు? హలో శ్రీనివాస్ గారు, మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు ఎక్కువగా? మూర్తి అనా, శ్రీనివాస్ అనా? ఓకే.
ముందంతా గోపి అని పిలుస్తున్నారు. ఎక్కువ ఏమని పిలుస్తారు? శ్రీనివాస్ అని పిలుస్తారా సార్? హలో, గోపి అని పిలుస్తారండి. గోపి అని పిలుస్తారా? ఓకే. మీరు పేరు శ్రీనివాసమూర్తి పెట్టుకున్నారు కదా? అంటే మా తాతగారి పేరు అది. ఓకే ఓకే. పిలవకూడదండి. గోపి అనే పేరు ఎప్పుడైనా 4 లెటర్లతోటి ఉండి, ఇప్పుడే చెప్పాను 4 అక్షరాలతో ఉన్న పేర్లు పిలిపించుకోవద్దు సార్. ఎందుకంటే 4 లెటర్స్ అనేది రావుకు సంబంధించింది, పాము అంటారు. ఏంటి సార్? ఓకే సార్, ఇప్పుడు ఈ షో అయిపోయినాక ఒకసారి నాకు అపాయింట్మెంట్ తీసుకొని ఆ నంబర్కు ఫోన్ చేసి కలవండి సార్. ఎందుకంటే ఈ పేరు అనేది కూడా బాగాలేదు. ఒకసారి మీరు ఒకసారి నన్ను ఆ నంబర్ తీసుకొని ఒకసారి కలవండి సార్. థ్యాంక్ యూ సార్. అయితే గురుగారు మీరు ఇందాక అన్నారు 13 అనేది మంచి లెటర్ కాదు అని చెప్పేసి, అంటే సో దానికి రీజన్ ఏమంటారు? 13 అనేది అది చాలా నెగిటివ్ నంబర్ అమ్మా. అంటే న్యూమరాలజీ ప్రకారం 12, 13, 16, 17, 18, 26, 28, 29, 35, 39, 57 నంబర్లు ఎప్పుడు ఎవరికి నేమ్లో రాకూడదు. వస్తే ఏంటంటే నెగిటివ్, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అలా హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ నంబర్ అనేది మనము భగవంతుని ఏ నంబర్ ఎట్లా ఆరాధిస్తాం? బీజాక్షరాలతోటే కదా. ఏదైనా మంత్రం ఉంది, భగవంతునికి బీజాక్షరాలతోటే కదా మనం మాట్లాడేది. అలాగే పేరు అనేది కూడా మంత్రమే కదా. ఆ మంత్రాన్ని మనం మంచిగా ఉచ్చరించినట్టయితే అది ఆ వైబ్రేషన్స్ అనేది ఆ వ్యక్తి పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం ఉంది, దాంట్లో 24 బీజాక్షరాలతో ఉంటుంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ 24 బీజాక్షరాలకు 24 దేవతలు ఉంటారు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటారు. సో దానికి అంత పవర్, అంటే ఆ బీజాక్షరాలని మనం 1,00,000 సార్లు మనం జపం చేస్తే వాక్ సిద్ధిస్తుంది. సో మనం ఏదంటే అది అవుతుంది అన్నట్టు. సో మన పేరు ఇవన్నీ అక్షరాలు దేంట్లోకి వెళ్ళి తీసుకున్నారు? ఆ నుంచి రౌతి వరకు 56 అక్షరాలకి వెళ్ళి కదా ఈ నంబర్లు అనేది తీసుకున్నది. సో మరి మన పేర్లు కూడా న్యూమరాలజీ ప్రకారం ఈ ఆ నుంచి రౌతి వరకు ఏవైతే మంచి వైబ్రేషన్స్ ఉన్న పేరు పెట్టుకుంటే ఆ నేమ్కు మంచి వైబ్రేషన్స్ ఉంటాయి కదా. అందుకే ఈ నేమాలజీ అనేది మెయిన్గా చూసేది. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం మంచి నంబర్గా పిలిస్తే అది మంచి టాప్ పొజిషన్లో వెళ్ళిపోతారు, వాళ్ళ సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ఒక స్ట్రాంగ్లన్ అనే అమెరికా శాస్త్రవేత్త ఈ మన గాయత్రి మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే అది 1 సెకనుకు 2 లక్షల ప్రకంపనలు వస్తుందట. అది ఆయన ప్రయోగరీత్యా నిరూపించి మనకు తెలిపాడు అన్నట్టు. అంతే, అంత మంత్రం అనేది ఆ పవర్ అనేది గాయత్రి మంత్రం ఉన్నది. అది కూడా ఒక పేరే కాబట్టి అదే పేరు మనం కూడా మన జీవితంలో చిన్న పిల్లలకి పెట్టేసుకుంటే మంచి వైబ్రేషన్స్ ఉంటాయి, గ్రోత్ అనేది బాగుంటుంది కదా. రైట్ గురుగారు. సో మనతో పాటు ఇప్పుడు రామదానమూర్తి గారు లైన్ లో ఉన్నారు. చెప్పండి సార్, ఏం పేరు? హలో, నమస్తే రామదానమూర్తి గారు. గురుగారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. ఏం పేరు పెడతారు సార్? మిమ్మల్ని ఏమని పిలుస్తారు? రామదానమూర్తి సార్. రామదానమూర్తి. అందరూ రామదానమూర్తి అంటారా, రాము అంటారా? రాము. రామ్. ఆర్ఏఎమ్మా ఆర్ఏఎంయువా? మీ పేరు రామదానమూర్తియా లేదంటే రాము అని పిలుస్తారా మిమ్మల్ని? రాము. ఓకే ఓకే రాము గారు, మీరు అంత మంచి పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ పేరు అనేది సార్ చెప్పండి. హలో, మీరు కొద్దిగా టీవీ వాల్యూమ్ తక్కువ పెట్టి వినండి సార్. రామదానమూర్తి గారు, హలో, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? డిస్టర్బెన్స్ ఉంది. ఓకే గురుగారు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కాల్. నెక్స్ట్ బాలు గారు ఉన్నారు లైన్ లో. బాలు గారు. హలో, ఓకే బాబు గారు ఉన్నారు. హలో హలో, వినిపిస్తుందా? బాబు గారు నమస్తే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సార్ బాబు గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్.
మీరు పేరు చెప్పండి, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా బాబు పేరు అడుగుతున్నానండి. నా పేరు బాబురావు అండి. మీ బాబు పేరు చెప్పండి. శ్రీహరి కిరణ్ అండి. కిరణ్. శ్రీహరి కిరణ్. ఏమని పిలుస్తారు? అండి హరి అని పిలుస్తారండి. హరి. కిరణ్ అంటారా, హరి అంటారా? నా కొడుకు గురించి అడగాలనుకుంటున్నాను. సార్ కిరణ్ అని పిలుస్తారా, హరి అని పిలుస్తారా మీ అబ్బాయిని? హరి అని పిలుస్తారా? హరి అని పిలుస్తారా బాబుని? హరి అని పిలుస్తారండి. ఓకే సార్, మీరు అంటే టైం చెప్పండి సార్, బాబుది పుట్టిన టైం మీరు అడగండి అమ్మ. హరి అని పిలుస్తారండి. టైం చెప్పండి, టైం పుట్టిన టైం సార్. హలో, ఫిబ్రవరి 3 అండి, 1990 అండి. టైం ఏ టైంకి పుట్టారు? 8:30 అండి. తెల్లారా, ఉదయమా లేదంటే సాయంత్రం? ఏమా పిఎం? రాత్రి 8:30కి. ఇక్కడ 3వ తారీఖు 2వ నెల. రాత్రి 8:30. చెప్పండి. 3వ తారీఖు 2వ నెల. 3వ తారీఖు 8వ నెల. 8:30 అండి. ఓకే. 3వ తారీఖు సంవత్సరం ఏదో అడగండి. సంవత్సరం చెప్పండి, ఏ సంవత్సరంలో పుట్టారు? 1990 అండి. 90. ఒక్క నిమిషం. 3వ తారీఖు 2వ నెల 1990. ఫిబ్రవరి 3వ తారీఖే కదండి? అవునండి, ఫిబ్రవరి 3 అండి. 1990 అండి. 1990. 9:30 PM. ఓకే. ఏం చేస్తారు సార్ బాబు ఇప్పుడు? బాబు చదువుకున్నాడండి. జాబ్ ఏం లేదా? జాబ్ అంటే ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నారు. ఓకే. బాబుది కృత్తికా నక్షత్రం, వృషభ రాశి సార్. శనివారం పుట్టిండు, కరెక్టేనా? అవునండి. ఓకే. బాబు ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నాడు. ఓకే. లగ్నం సింహ లగ్నం. 1 2 3 4 5 6. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు మీరు బాబురావు గారు. టీవీ చూడొద్దు, కన్ఫ్యూజన్ వస్తుంది. చెప్పేది వినండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ బాబుకు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవండి. ఓకే. ఎందుకంటే లగ్నాధిపతి రవి సిస్టంలో పడిపోయాడు సార్. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు బాబురావు గారు, అందుకే కన్ఫ్యూజన్. లేదు సార్, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. సరే, పేరు అనేది హరి అనేది మీరు పిలవకూడదు సార్. హరి అనేది 4 అక్షరాలు ఇంతకుముందుగా చెప్పాను. ఎందుకంటే మీరు నిండుగా పూర్తి పేరు పిలుచుకున్న తర్వాత ఈ 4 లెటర్లతోటి రావు అనే నంబర్ తోటి పిలవకూడదండి ఎప్పుడైనా. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు ఒకసారి కాల్ చేసి ఒకసారి మీరు పర్సనల్గా ఒకసారి కలవండి. మంచి పేరు అనేది నిర్ణయిస్తా. ఎందుకంటే ఆయన లైఫ్ కూడా ప్రైవేట్ అంటున్నారు. మంచి జాబ్ వచ్చడానికి నేను కొన్ని రెమెడీ చెప్తా. రెమెడీ చేసుకుంటే మంచి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నమస్కారం సార్. ఓకే. సో నమస్తే బాబురావు గారు. గురుగారు ఇప్పుడైతే మనతో కోమలి గారు లైన్ లో ఉన్నారు, విజయవాడ నుండి. చెప్పండి. నమస్తే కోమలి గారు. డేట్ ఆఫ్ బర్త్. నమస్తే. సో మనతో పాటు గురువు గారు ఉన్నారు, జయం జనార్దన్ గారు. సో మీ సమస్యలు ఏమైనా ఉంటే అడగండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. గురుగారు ఉన్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. 29/5/96. టైం చెప్పండి. గుర్తులేదా? సరే మేడం, మీ కోమలి అని పిలుస్తారా, ఇంకేమైనా అంటారా? కోమలి అనే నంబర్లో 18వ నంబర్ వచ్చిందమ్మా. దీన్ని టెన్షన్ నంబర్ అంటాం. ఎవరైనా చెప్పారా అమ్మా ఈ నంబర్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటుందని మీకు ఎవరన్నా? చాలా ఇబ్బందులు ఉంటాయమ్మా. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యారీడ్ లైఫ్లో కొద్దిగా ఇబ్బంది. మొత్తం యుద్ధ రంగానికి సూచించే నంబర్ అమ్మా. ఇప్పుడు ఈ నంబర్లు ఏముంటాయి అంటే జమ్మూ అనే ఊర్లో కూడా 18 నంబర్ అనేది ఒకటి ఉంటుంది. శ్రీలంకలో ఇప్పుడు మన పిఆర్పి ప్రజారాజ్యం పార్టీలో కూడా ఈ 18వ నంబర్ ఉంది. అలాగే ఆశీష్ అనే పేర్ల, శ్రీధర్ అనే పేర్ల, మనోజ్ అనే పేర్ల కూడా ఈ 18వ నంబర్లు. ఇవి చాలా డిస్టర్బెన్స్ నంబర్ అమ్మ. ఒక్కసారి ఆ స్క్రీన్ పైన కనబడే నంబర్లకు మీరు ఒక్కసారి కాల్ చేసి షో అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేయండి అమ్మా. క్లియర్గా మీకు మంచి మీ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టు, మీ డెస్టినీ నెంబర్కు తగ్గట్టు మీ పేరు అనేది నేను పెట్టడం జరుగుతుంది. చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. నమస్తే అమ్మ. ఓకే, నమస్తే కోమలి గారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, సో చాలా మంది కాల్ చేశారు, వారి సమస్యలు ఏదుందో మీ ముందుకు పెట్టడం జరిగింది. ఓకే, సో ఈరోజు మన షో టైం అయిపోయింది కాబట్టి మనం ఏం చేసే టైం అయిపోయింది. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
పిల్లలకు అబ్రాడ్ వెళ్ళేది ఉంటుంది కదమ్మా, అబ్రాడ్ వెళ్ళడానికి మెయిన్గా 4వ నంబర్ బాగా పనిచేస్తుందండి. 4వ తారీఖు, 13, 22, 31వ తారీఖులు ఇవంటే 4 నంబర్ కిందకి వస్తాయి. చాలామంది నా దగ్గర అంటే వాళ్ళకు వీసా సరిగా రాకపోవడం, స్టాంపింగ్ పడకపోవడం, ఎన్నో సమస్యలతో ఉంటారు. అంటే వాళ్ళు ఎంఎస్ గురించి చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటారు. కనీసం నా దగ్గర ఒక 160 మంది వెళ్ళారమ్మా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. చిన్న చిన్న రెమెడీసే, దానికి వేలు ఖర్చు ఏం కాదు. ఎందుకంటే కొద్దిగా ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు దారి ముళ్ళ దారి, దాంట్లో అన్ని ముళ్ళు ఉన్నాయి, నడవాల్సింది ఆ దారిలో నడవాలి కంపల్సరీ. మా దగ్గరకు వస్తే ఏం చెప్తామంటే, అయ్యా చెప్పులు వేసుకున్నాడు, ఆ ముళ్ళకి కాళ్ళకు కుచ్చుకోకుంటుంటాయి అని చెప్పి మేము డైరెక్షన్ ఇస్తాం, అంతేగాని మేము చేసేది ఏం లేదు. ఆ చిన్న చిన్న రెమెడీస్ వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి ఆ గ్రోత్ అనేది బాగుంటుంది, తొందరగా డెవలప్మెంట్ అవ్వడానికి. ఓకే, నమస్కారం గురుగారు. జై శ్రీరామ్, వందే మాతరం, జై భారత్.